మనం చూశారు కదా, విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశారు. పాప ఏడవటము, అట్లాగే కింద ఉన్నటువంటి వాళ్ళు నవ్వటము. సరే, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకోగానే పాప ఒక్క దెబ్బగా ఏడు పాపేసి నవ్వుతూ సెల్ఫీ ఇవ్వటము, అప్పట్లో సెల్ ప్రత్యక్షం అవటం, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అని ఒక ప్లేయింగ్ కిస్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత అంతవరకు ఎపిసోడ్ అయితే ఓకే, ఎవరైనా సహజంగా నాయకుడి మీద ప్రేమ ఉంటుంది, దాన్ని ఎవరు తప్పు పట్టడు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వాళ్ళకు కూడా ఆ ఆమె మీద లేకపోతే నాయకుడి మీద ప్రేమ ఉండటంలో ఎవరు తప్పు పట్టడు. ఎందుకంటే స్వతహాగా టీడీపీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్న విధానాన్ని బట్టి వాళ్ళకి టీడీపీ చంద్రబాబు నాయుడు అంటే, లోకేష్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అట్లాంటి టైంలో ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఫోటో దిగాలని కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా అలా ఉంటుంది, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. సరే, ఒకవేళ ఆ అమ్మాయి ఏడ్చినా, కింద వాళ్ళు నవ్వుతున్నా, ఫోటో చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారంటే వాళ్ళు, ఆ పాప ఏడుస్తుంది, వాళ్ళు నవ్వుతున్నారు. సరే, ఏది ఏమైనా ఆ పాప ఒత్తిడిలో ఏడుస్తుందేమో కింద పాపం, మరి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు నాకైతే అర్థం కాలేదు. సరే, ఏది ఏమైనా తీసుకున్నారు, బాగానే ఉంది, సెల్ఫీ తీసుకొని దిగారు, అంతవరకు వెరీ గుడ్. మేము దాన్ని ఎక్కడా కూడా ఎవ్వరం కూడా వ్యతిరేకించట్లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పాప సెల్ఫీ దిగి వెళ్ళిపోయిన తర్వాత సాక్షి గొట్టం ముందు మాట్లాడింది చూసావు, అదొక్కటే హైలైట్ అనమాట. దాని మీదే అందరు ఇప్పుడు కౌంటర్ వేస్తున్నారు. అచ్చం సెల్ఫీ దిగి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, కానీ పాప గొట్టం ముందు మాట్లాడింది చూసావు, అమ్మ వాళ్ళు రావట్లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు, అది అని చెప్పి ఆ ఒక్క పాయింట్ని అందరూ అండర్లైన్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, 7 నెలల్లో ఈ అమ్మ వాళ్ళు రావట్లేదనేది ఎప్పుడైతే ఆ అమ్మ చెప్పిండో దాన్ని ఒక్కదాన్ని అండర్లైన్ చేసుకున్నారు. తర్వాత దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు సాక్షి వాడికి ఇంకొకరు కుతూహలంగా ఉండి ఇంటికి వెళ్తే వాళ్ళ చిన్న పాప కూడా నన్ను జగన్ మామయ్య దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు, నువ్వు ఒక్కదానివే వెళ్తావా అని చెప్పేసి, జగన్ మామయ్య దగ్గర నన్ను తీసుకెళ్ళలేదు కాబట్టి నీతో మాట్లాడనని చెప్పిందంట. అది కూడా మన సాక్షిలో బ్రహ్మాండంగా వేశారనమాట. ఎందుకంటే మామయ్య దగ్గర చూపించడానికి తీసుకెళ్ళలేదని అక్క మీద అలిగిన మోనికారెడ్డి, దేవికారెడ్డి మీద అలిగిన మొయితారెడ్డి అని ఏదో ఒకటి హెడ్లైన్స్ పెట్టారు. సరే, ఏదో వాళ్ళ కింద మీద పడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్టెంట్లు వేయటంలో ఎక్కడ మనం తప్పు పట్టట్లా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు చిన్నపిల్లల్ని రాజకీయాలకు వాడుకుంటూ మిగతా వాళ్ళ మీద బురద చల్లుతున్నారు చూసా. అక్కడేమో గొట్టం ముందు అమ్మాయి మాట్లాడింది ఒకటి, ఈ ఎదవలు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్న గురించి నేను మాట్లాడుతున్నా. అందులో ముఖ్యమైన విషయం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారంటే, చిన్నపిల్లలతోటి ట్రోలింగ్ చేయడానికి సిగ్గులేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మేమనేది ఏంటంటే, చిన్నపిల్లలతోటి రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గు శరం లేదురా? అరే, మీరు నిజంగా రాజకీయాలు చేయదలుచుకుంటే ఇంకెవరు లేరా? చిన్నపిల్లలతో రాజకీయాలు చేయాలా? కాబట్టి మీరు అవసరానికి వాడుకుంటారు. మీ అంత లుచ్చాగాళ్ళంటే గతంలో ఒక ఆర్టికల్ వేశారు. ఏం ఆర్టికల్ వేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ మీద విచారణ చేస్తున్నారని 3-4 సంవత్సరాలు చిన్న పాప, పసి పాప, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆయనమ్మ, వాళ్ళ అమ్మమ్మ, ఇలాంటి వాళ్ళు మాత్రమే గుర్తుండేట. ఆ పాపకంట జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఉండిపోయాడంట. జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీలు జరుగుతుందని పాపం దీక్షతోటి అన్నం తింటాం మానేసిందంట. ఇట్లాంటి లుచ్చా వార్తలు వేసి మిమ్మల్ని చెప్పుతో కొట్టిన పాపం ఉందరా? చిన్న పిల్ల, 5-6 ఏళ్ల పిల్ల. ఆ పాపకి తల్లి ఎవరో, తండ్రి ఎవరో, చిన్న ఆయన ఎవరో, పెద్ద ఆయన ఎవరో వాళ్ళ అమ్మ చెప్తే తప్ప నుంచి ఆ పిల్లకి తెలియదు. అలాంటి పిల్ల అంట జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీలు చేస్తున్నారని, ఎంక్వైరీతోటి విచారణ చేస్తున్నారని బాధపడిపోయి అన్నం తింటాం మానేసిందంట. ఇట్లాంటి అంటే ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఇట్లాంటి ఎదవల్ని ఏం చేయాలి మీరు చెప్పండి. ఇట్లాంటి వాటిని తమ్మునేల్స్ కింద వాడుకుంటున్న మీకు కనీసం సిగ్గుందా? మీకు కనీసం ఆలోచన ఉందా? ఒక చిన్న పాపని, పసి పాపని మీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారే, మీకు కనీసం సిగ్గు అనిపించట్లేదా? ఇప్పుడు వాళ్ళ నాయన వచ్చి మాట్లాడినాడు, మాకు ఎవరు దేవికారెడ్డి వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడాడు, అయ్యా మాకేం పెద్ద ఆస్తులు లేవు, నేనేదో పలానా జ్యువెలరీ షాప్ సంస్థలో పనిచేస్తున్నాను, వాళ్ళమ్మ పలానా దాంట్లో స్కూల్లో ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తుంది, మేము ఉండే ఇల్లు 7,000 రూపాయలు రెంటు, తర్వాత మాకేం పెద్దగా ఆస్తులు లేవు, ఆ పెట్రోల్ బంకులు ఏమి లేవు అని చెప్పింది. అది కూడా చెప్తా. మళ్ళీ అతను కూడా చూడు, అతనేమో వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్షన్ చేస్తున్నాడు, ఇంకొక వైపు ఏమో
మేము చాలా పేదవాళ్ళం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మా పాపకి ఫీజు కట్టక 10 రోజుల నుంచి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంది, ఏదో వాళ్ళ మామయ్య రామ్మ జగన్మోహన్ రెడ్డి మామయ్యని చూద్దామంటే మామయ్య మీద ప్రేమతోటి ఆ మామయ్య వెనకాల నడిచింది అని చెప్పి ఆయన పిట్ట కథలు చెప్తున్నాడు. 7,000 రూపాయలు ఇంట్లో అద్దెలో ఉంటా అంటే 7,000 అంటే సంవత్సరానికి నీ లెక్క ప్రకారం వేసుకున్న దాదాపుగా 7,000 అంటే కరెంటు బిల్లు మెయింటెనెన్స్ అన్ని వేసుకుంటే 9,000 అవుతుంది. అంటే దాదాపుగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇంటి అద్దెలో ఉంటా, 1,00,000 రూపాయలు ఇంటి అద్దెలో ఉంటా. తర్వాత ఇద్దరు పిల్లల్ని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదివిస్తా పాపని. మేము ఏదో చాలా కష్టాలు పడుతున్నాం. నువ్వు కష్టపడిన పిల్లల్ని చదివించుకున్నందుకు మేమేం అనట్లేదు, దాని గురించి అసలు అనట్లేదు. నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు నీ దాని గురించి కూడా ఎవ్వరు అసలు మాట్లాడట్లా. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, వాళ్ళు పనికి మాలినోళ్ళు, వాళ్ళ అవసరాల కోసం ఎవరి జీవితాలైనా నాశనం చేస్తారు. అలాంటి ఉచ్చులో మీరు దిగి ఇంకా దాంట్లోంచి బయటికి రాక మా పాప ఏదో పొరపాటున అనింది, రాజకీయాలు మాకేం సంబంధం అని చెప్పాల్సింది. మాకు గతంలో కూడా అమ్మఒడి రాలేదు. ఎందుకంటే గతంలో మీకు అమ్మఒడి వచ్చిందా? రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ చదువుకుని మీకు అమ్మఒడి ఇచ్చారా గతంలో? ఆ డబ్బులతోటి మీ పిల్లల్ని చదివించారా? ఈ అంశం మీద మీరు మాట్లాడాలి, ఈ అంశం మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. గతంలో మీకు ఎన్నిసార్లు అమ్మఒడి పడింది అనేది కూడా చెప్తే ఓకే, వెరీ గుడ్. దాని మీద కూడా పూర్తి క్లారిటీ ఇచ్చాడు. సాక్షి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి తను ఏదో మాట్లాడాడు అనుకోవచ్చు, కానీ అదంతా దాచిపెట్టేసి తల్లిని మార్చారు. అలా మార్చడం కరెక్ట్ కాదు, ఆమెకి మాకేం సంబంధం లేదు, మాకేదో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే పోయి కలిసాము. మేము ప్రేమ ఉంటే కలిసినందుకు ఎవరేం అనట్లేదయ్యా. కానీ ఆ తర్వాత సాక్షి గొట్టాల ముందు మాట్లాడిన దాని గురించి మేము మాట్లాడాం. తర్వాత వైసీపీ పేటీఎం గారు మాట్లాడిన మాటలకే మేము కౌంటర్ ఇస్తున్నాం. ఆ పేటీఎం గారు మాట్లాడతాడు, పిల్లలతో రాజకీయం చేస్తున్నారు, సిగ్గుండొద్దా అని చెప్పి. మేము కూడా అంటున్నాం, పిల్లల మీద వార్తలు వేయటానికి మీకు సిగ్గు లేదంటారా? పనికి మానలేదా? చిన్న పిల్లలు అభశుభం తెలియని ముక్కు పచ్చలారని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళతో రాజకీయం చేయటం ఏంటి, వాళ్ళతో స్టంటింగ్ లేపించడం ఏంటి, వాళ్ళని పొలిటికల్గా వాడుకోవడం ఏంటి, వాళ్ళని వాడుకొని ట్రోల్ చేసుకొని రాజకీయంగా మీరు లబ్ధి పొందడం ఏంటి, తిరిగి వాళ్ళ గురించి మాట్లాడి చిన్నపిల్లల గురించి రాజకీయం మాట్లాడకూడదని అనే లంగా మాటలు మాట్లాడుతున్న మీకు సిగ్గు ఉండాలి కనీసం. మాకు కాదు ఉండాల్సింది. అసలు ఆ పిల్లలకి ఏది మంచో ఏదో చెడో తెలియనటువంటి పిల్లల చేత జగన్మోహన్ రెడ్డి మీదుగా సిబిఐ ఎంక్వైరీ చేశారని, ఆ ఎంక్వైరీలో విచారణ చేస్తున్నారని పాప అన్నం తింటాం మానేసిందంట. చిన్న పాప ఫోటో వేశారు. సిగ్గుండొద్దురా మీకు ఇలాంటి వార్తలు వేయడానికి? జగన్మోహన్ రెడ్డి పిల్లలే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెడితే వాళ్ళ పిల్లలు బాధపడలేదు, వాళ్ళ భార్య బాధపడలేదు, వాళ్ళ తల్లి చెల్లి బాధపడలేదు. ఎవరో పిల్లలంట దిగులు పెట్టుకుని అన్నం తింటాం మానేశారంట. ఏం వార్తలు రాస్తున్నారు సాక్షిలో? ఏం రాస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి ఉచ్చదాగి దాని మీద వార్తలు రాస్తున్నావా నువ్వు? ఇట్లాంటి వార్తలు. కాబట్టి పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లలతో రాజకీయం చేసేది, ఆడలతో రాజకీయం చేసేది, ముసలితో రాజకీయం చేసేది, బాబాయి హత్య చేసి బాబాయి హత్యని వేరే వాళ్ళ మీద నెట్టి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందింది. చెల్లిని తల్లిని బయటికి నెట్టేసి చిన్న ఆయన కూతుర్ని బయటికి దోసేసి వాళ్ళ మీద వాళ్ళ బాబాయ్ మీద క్యారెక్టర్ని అసెస్ చేస్తూ మీ సాక్షిల పేపర్లో కథనాలు రాసుకునేది, లేకపోతే సొంత తల్లి చెల్లి మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయించుకునేది, చిన్న ఆయన కూతురికి మీద ఆస్తి కోసం ఆ మర్డర్ చేయించిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించేది, లేకపోతే మా బాబాయ్కి అక్రమ సంబంధం ఉందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించుకుని ఇట్లాంటి లుచ్చా పనులు చేసేది ఎవడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముందు మీరు మారి తర్వాత ఎదుటోళ్ళ గురించి మాట్లాడండి, బాగుంటుంది. చిన్నపిల్లలని రాజకీయాలు మాట్లాడటమే మీరు చేసిన అతిపెద్ద తప్పు, అది గుర్తుపెట్టుకోండి.